కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నా కూడా సాగునీరు ఇవ్వకుండా రైతుల వరి పొలాలను కాంగ్రెస్ నాయకులు ఎండబెట్టారని ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 8,000 ఎకరాలు పొలం ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? నీళ్లు లేవా? నాగార్జున సాగర్ లో నీళ్లున్నాయి. మనకా నుంచెల్లే పోయినాయి. 12 రోజులు వరుసగా మనకా నుంచి నీళ్లు పోయినాయి. మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం తీసుకుపోయారు. మన నీళ్ళని ఎండబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఎవరు చూడాలి? మన ఎమ్మెల్యేలు చూడాలి. మొదలు మన ఎమ్మెల్యే చూసి కొట్లాడాలి. నీళ్ళని తీసుకురావడానికి ముఖ్యమంత్రిని అడగాలి. ఏ పద్ధతిలో పనిచేయాలనో మాట్లాడాలి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. పాపం ఏం తెలిసి ఎన్నుకున్నారో తెలియక ఎన్నుకున్నారు. పాపం భగతను కాదని చెప్పి కానీ పెట్టుకున్నారు. ఆయన దగ్గర పోయినట మన వాళ్ళందరూ, రైతులందరూ జీపులు వేసుకొని పోయినట. సార్ మనకు నీళ్లు వస్తే, ఒక్క తడి నీళ్ళు ఇస్తే మన నియోజకవర్గంలో 20-30 ఎకరాలు బతికిపోతుంది. లేకపోతే నాశనం అయిపోతున్నాం. ఒకరొకరు 28,000-30,000 పెట్టుబడి పెట్టినాం, దెబ్బతింటున్నాం అని చెప్పిపోయింది. పోతే ఈయన ఫోన్ తీసుకొని నాయనో కిలో నీళ్ళు అడుగుతున్నారు ఏనడట. ఈ నాయనో నీళ్ళు అడుగుతున్నాయంటే నీకు ఎందుకు ఎమ్మెల్యే చేసుకున్నారు? మీరు ఏం పని చేస్తానని చేసుకున్నారు? ఈ గిపోటాలు కావాలన్నా? మనకు ఎమ్మెల్యే అని కావాలన్నా? కొట్లాడి నీళ్ళు తెచ్చుకోడు కావాలన్నా? గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. నరసింహయ్య గారు ఉన్ననాడు వచ్చింది. నా దగ్గరికి వచ్చి చెప్పిండు, అన్న ఇగో నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఒక్క తడి నువ్వు తిప్పలవాడు ఏదైనా చేసి ఇస్తే మన రైతులు, వేలాది మంది రైతులు సాగర్లో బతికిపోతారు. ఒక్క సాగర్లే కాదు, మిర్యాలగూడెంలో, హుజూర్నగర్ లో, కోదాడలో దాదాపుగా 2-2.5 లక్షల ఎకరాలలో రైతులు బతికిపోతారు. నువ్వు ఏమైనా ఉపాయం చేసి నీళ్లు ఇవ్వాలి అని చెప్పిండు. నేను కూడా పోయిన సార్ దగ్గరికి పోయినా అడిగిన, అన్న ఇంత నీళ్లు ఒక్క తడిస్తే 2.5 లక్షల ఎకరాలు రైతులు బతికిపోతారు. కానీ అధికారులను అడిగితే కేఆర్ఎండి ఉంది, అది ఉంది, ఇది ఉంది, నిబంధనలు అడ్డం ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదైనా చేసి మీరు ఉపాయం చేసి బతికేయాలి అని చెప్పిన. వెంబడే చెప్పిండు, నీళ్లు ఉన్నాయా అంటే 508 ఉన్నాయి, మనుషుల కొరకని ఆపినమని చెప్పాను అన్నాడు. అడిగింది అధికారులు, ఎన్ని మనుషులకు ఎన్ని ఎక్కడ పడతాయి, ఎన్ని తీసే అవకాశం ఉంది అడిగిండు. నాకు ఒకటే మాట చెప్పిండు, బయటికి మాట్లాడొద్దు గప్సి ప్రభు, నేను నీళ్లు సాగర్ నుంచి వదిలిపెట్టమని చెప్తా, కిందికి పోతుంటాయి పాలేరు, కానీ మధ్యలో నువ్వు ఏ ఉపాయం చేస్తావో చేసుకో, పొలాలకు నీళ్లు వారించుకో, రైతులు బతికించుకోమని చెప్పండి. వచ్చినా పిలిచినా, రైతులందరినీ పిలిచినా బ్రహ్మాండంగా కోటిరెడ్డి గారు కూడా ఉండే ఆ రోజు, ఎమ్మెల్సీ గారు వారు కూడా వచ్చి ఈ పద్ధతులు అయితే బతుకుతాయి, నరసింహయ్య గారు ఏదైతే చెప్పిండో ఆ పద్ధతిలో మనం చేయాలి అని చెప్పిండు. బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చినాం. ఏమైనా అయ్యేది తెలియకుండా 2.5 లక్షల ఎకరాలు పొలాలు బతికించుకున్నాము. కానీ ఇవాళ ఈ సన్నాసులు ఇంతవరకు సోయి లేదు. 515 ఫీట్లు ఉన్నా కూడా ఇవాళ 2.5 లక్షల ఎకరాలు నల్లగొండ జిల్లాలో ఎండబెట్టిండ్రు. రైతులను పట్టించుకోకుండా నాశనం చేసింది.